This conference will now be recorded. సో ఎగ్జాంపుల్ ఏమడిగాము డిఫైన్ ఏ క్లాస్ ఈ షాప్ క్లాస్ టు రిప్రజెంట్ ఎంప్లాయీ అన్నాడు. కాబట్టి సొల్యూషన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ ఐటమ్ కొట్టాను. దెన్ నెక్స్ట్ ఒక్క నిమిషం, ఇంకా కంట్రోల్స్ ఇబ్బందిగా ఉంది నాకు. యా రైట్, ఎంప్లాయీ అనే నేమ్ ఇచ్చాను, దానికి క్లికింగ్ అండ్ యాడ్. ఓకే, నా బేసిక్ కన్సోల్ ఎగ్జాంపుల్ అనేది మన ప్రాజెక్ట్ నేమ్, అందులో క్లాస్ ఎంప్లాయీ అనేది క్రియేట్ చేశాను. రైట్, నెక్స్ట్ ఏమన్నాడు, include the following members in the class: data members, employee ID, employee name, designation, salary. Then member functions to assign initial values, to display employee details and update only the salary details. ఇవి member functions and members. Okay, next ఏముంది assignment లో, specify the right access modifier for the members of an employee class. Add set get accessors for the private data members of the class. Define a test class with a main method. Create objects of employee class and test your code with different input values to demonstrate that your code is robust. Display the employee details who gets the highest salary. So first members define చేసి ఆ members కి రైట్ యాక్సెస్ మాడిఫైయర్ వాడుకున్నాడు. సరే, మెంబర్స్ ఏమేమి ఉన్నాయి మనకు, ఎంప్లాయీ ఐడి. ఎంప్లాయీ ఐడి అనేది ఏంటి చెప్పాలండి, అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. సో ఎంప్లాయీ ఐడి అనేది ఏ టైప్ ఉంటుంది, జనరల్ గా నంబర్ ఉంటుంది కాబట్టి ఇంటీజర్ తీసుకుందాం. ఓకే, ఇంటీజర్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ ఐడి. రైట్, నెక్స్ట్ ఏముంది, ఎంప్లాయీ నేమ్. ఎంప్లాయీ నేమ్ అనేది ఏ టైప్, స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్. టెక్స్ట్ కాబట్టి స్ట్రింగ్ తీసుకుంటాం, స్ట్రింగ్ ఎంప్లాయీ నేమ్. ఓకే, నెక్స్ట్ ఏంటి, డిజిగ్నేషన్. డిజిగ్నేషన్ అనేది ఏంటి, సాఫ్ట్వేర్ డెవలపర్. ఇది గట టెక్స్ట్ కాబట్టి స్ట్రింగ్. సాఫ్ట్వేర్ డెవలపర్, ప్రాజెక్ట్ మేనేజర్, ఇట్లాంటివన్నీ స్ట్రింగ్సే. ఎంప్లాయీ డిజిగ్నేషన్స్, అకౌంట్ మేనేజర్, రైట్, స్ట్రింగ్స్ కాబట్టి సో స్ట్రింగ్ తీసుకుంటాం, టెక్స్ట్ కాబట్టి స్ట్రింగ్ తీసుకుంటున్నాం. రైట్, నెక్స్ట్ సాలరీ. సాలరీ అనేది ఏంటిది, ఇంటీజర్ ఆర్ ఫ్లోట్. విద్య అన్నారు, ఇంటీజర్ ఆర్ ఫ్లోట్, కరెక్టేనా కాదా? జనరల్ శాలరీ అంటే 2005 రూపీస్.26 ఇట్లా గిట్ట ఉండొచ్చు. రైట్, 20,000 ఉంటుంది. జనరల్గా ఈ పోర్షన్ ఎవరు స్పెసిఫై చేయరు, బట్ క్యాలిక్యులేషన్స్ లో పోను, ఇది డెసిమల్ అవ్వచ్చు, డబుల్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు. రైట్, దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ వాల్యూస్ మనకి. ఫ్లోట్ ఉంది, డెసిమల్ ఉంది, డబల్ ఉంది. సో ఏది వాడొచ్చు ఇందులో మూడిట్లలో, ఫ్లోట్, డెసిమల్, డబుల్. డిఫరెన్స్ ఏంటి చదువుకున్నారు కదా ఆ రోజు, చూసారు ఒక్కసారైనా? సైజు అన్ని చూస్తారు కదా, రేంజ్. ఓకే, సో ఫర్ నౌ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ డబల్. ఎంతైనా ఉండొచ్చు శాలరీ కాబట్టి, ఈ మూడిట్లలో హైయెస్ట్ డబల్ కాబట్టి డబల్ తీసుకుంటున్నా. ఓకే, డబుల్ సాలరీ అని పెడతా. రైట్, నెక్స్ట్ మెథడ్స్ ఏమన్నాడు, టు అసైన్ ఇనిషియల్ వాల్యూస్. ఇనిషియల్ వాల్యూస్ ని అసైన్ చేయాలి కాబట్టి రీడ్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని చెప్తా, ఆర్ అసైన్ వాల్యూస్ అని చెప్తా. ఏదైనా పర్లేదు, ఏ మెథడ్ నేమ్ మీనింగ్ఫుల్ గా తీసుకున్నా పర్లేదు. సో పబ్లిక్
ఇదేం రిటర్న్ చేయదు కాబట్టి వాయిడ్. ఓకే, రీడ్ డీటెయిల్స్ అయినా అసైన్ డీటెయిల్స్ అయినా నో ప్రాబ్లం. సో రీడ్ ఎంప్లాయీ డీటెయిల్స్ అంటున్నాం. సరే, ఓకే, నెక్స్ట్ ఏంటి? టు డిస్ప్లే ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నాడు. ఇంకొక మెథడ్ కావాలి. పబ్లిక్ టు డిస్ప్లే. సో డిస్ప్లే పర్పస్ కాబట్టి వాయిడ్ ఇచ్చేస్తాం. డిస్ప్లే డీటెయిల్స్, ఎంప్లాయీ డీటెయిల్స్. రైట్, ఇది ఒక మెథడ్. నెక్స్ట్ ఏమంటుందో, అప్డేట్ ఓన్లీ శాలరీ డీటెయిల్స్. సో అప్డేట్ శాలరీ డీటెయిల్స్. అప్డేట్ శాలరీ అనేది ఒక మెథడ్ రాసుకున్నాం. ఫర్ నౌ ఎంటీ డిక్లేర్ చేసినాం, తర్వాత అప్డేట్ చేద్దాం దీన్ని. రైట్, ఇవి డేటా మెంబర్స్, మెంబర్ ఫంక్షన్స్. స్పెసిఫై ది రైట్ యాక్సెస్ మాడిఫైయర్ ఫర్ ద మెంబర్స్ ఆఫ్ ఎంప్లాయీ క్లాస్. ఓకే, ఏమని అడిగాము? నెక్స్ట్ రైట్ యాక్సెస్ మాడిఫైయర్ వాడండి అంటున్నాడు. ఎంప్లాయీ ఐడి అనేది ఏంటి? పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, ఇంటర్నల్ ఏది అవ్వచ్చు చెప్పండి. ఎంప్లాయీ ఐడి ప్రైవేట్ ఐడి. సో ప్రైవేట్, ఐ థింక్ ప్రైవేట్ పెట్టొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్. ఇట్స్ పబ్లిక్. పబ్లిక్, ఎంప్లాయీ నేమ్ అనేది పబ్లిక్. ఎంప్లాయీ డిజిగ్నేషన్. ఇట్స్ ఆల్సో ఐ థింక్ పబ్లిక్. ఎస్, పబ్లిక్. శాలరీ. ఇట్స్ ఆల్సో పబ్లిక్. శాలరీ అనేది ఇండివిజువల్ కాబట్టి ప్రైవేట్ వాడాలి బెస్ట్. ఓకే, సో ఎంప్లాయీ ఐడి అనేది మల్టిపుల్ సినారియోస్ లో యూజ్ అవుతుంది కాబట్టి, అంటే మల్టిపుల్ సినారియోస్ లో ఇప్పుడు ఒక అడ్మిన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, నీ ఎంప్లాయీ ఐడి ఏంటి అని అడగొచ్చు. రైట్, అప్పుడు అది చెప్పాల్సి వస్తుంది. సో దీన్ని పబ్లిక్ పెట్టుకుందాం. రైట్, అంటే డిపెండ్స్ ఆన్ సినారియో. అంతే, ఖచ్చితంగా ప్రైవేటే పబ్లికే వాడాలని రూల్ ఏం లేదు. సో మన సినారియోని బట్టి పబ్లిక్ వాడాలా ప్రైవేట్ వాడాలని డిసైడ్ చేస్తాం. శాలరీ అనేది స్పెసిఫిక్ టు పర్సనల్ కాబట్టి పర్సన్ టు పర్సన్, అండ్ ఇట్స్ ఇది శాలరీ అనేది హైడ్ చేస్తారు ఇన్ఫర్మేషన్. ఈ శాలరీ వీళ్ళకి ఇంత శాలరీ అని ఎవరు ఎక్కడ ఏ ఆఫీస్ లో చెప్పారు కాబట్టి ప్రైవేట్ వాడదాం. సో మిగతా అన్ని పబ్లిక్, ఇది ఒకటి ప్రైవేట్. ఓకే, సో పబ్లిక్ అని పెట్టాను. నెక్స్ట్ ఇది పబ్లిక్, డిజిగ్నేషన్ అనేది పబ్లిక్, శాలరీ ఒకటి పర్సనల్ కాబట్టి ప్రైవేట్ ఇస్తున్నాను. సో స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు, ప్రైవేట్ ఎందుకు పెట్టాలి, పబ్లిక్ గిట్ట పెట్టచ్చు అంటే పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అది డిపెండ్స్ ఆన్ ద సినారియో. ఓకే, సో పబ్లిక్, ఈ మూడు ప్రాపర్టీస్ పబ్లిక్, ప్రైవేట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏంటి? యాడ్ సెట్ అండ్ గెట్ యాక్సెసర్స్ ఫర్ ది ప్రైవేట్ డేటా మెంబర్స్ ఆఫ్ ద క్లాస్. ప్రైవేట్ డేటా మెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి గెట్ సెట్ యాక్సెసర్స్ వాడమంటున్నాడు. ఓకే, ఇక్కడ ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైర్ దేనికి ఉంది? శాలరీకి ఉంది. ఓకే, సో నేను దీనికి గెట్ సెట్ యాక్సెసర్ మాడిఫైయర్స్ రాద్దాం. ఎట్లా రాస్తారు గెట్ సెట్ యాక్సెస్ మాడిఫైయర్స్? సేమ్ వేరియబుల్ డిఫైన్ చేసినట్టే డిఫైన్ చేస్తాం. పబ్లిక్ క్యాపిటల్ ఎస్ ఉంటుంది సింపుల్ గా, సాలరీ అని ఓపెన్ బ్రాసెస్ క్లోజ్ బ్రాసెస్. నెక్స్ట్ గెట్ సెట్ యాక్సెసర్స్ రాస్తాం. గెట్ ఎట్ రాస్తాము? గెట్ అంటే వాల్యూని గెట్ చేయడం కాబట్టి రిటర్న్ సాలరీ అంటాం. ఓకే, సెట్ యాక్సెస్ మాడిఫైర్ ఏంది? టు సెట్ ది వాల్యూ. సో సాలరీకి సెట్ చేస్తాం కాబట్టి వాల్యూ అని అసైన్ చేస్తాం. ఇది ఇంప్లిసిట్ వేరియబుల్, ఇది ఇట్ హోల్డ్స్ ది స్పెసిఫిక్ టైప్ ఆఫ్ సాలరీ. సో దేనికైతే మనం ప్రాపర్టీని డిఫైన్ చేస్తున్నామో దానికి దాని రిలేటెడ్ వాల్యూని హోల్డ్ చేస్తుంది అని చెప్పాం. రైట్, సో ఇది పబ్లిక్. ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైయర్ ఉన్నదానికి ప్రాపర్టీని డిఫైన్ చేసినాం. రైట్, సో నెక్స్ట్ థింగ్ ఏంటి? యాడ్ సెట్ గెట్ యాక్సెసర్. ఓకే, డిఫైన్ ఎ టెస్ట్ క్లాస్ విత్ ఎ మెయిన్ మెథడ్ అండ్ క్రియేట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది ఎంప్లాయీ క్లాస్ అన్నాడు. ఓకే, దానికంటే ముందు మనకి ఇక్కడ మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ మెంబర్ ఫంక్షన్స్ రిలేటెడ్ కోడ్ రాసేద్దాం. నా మెంబర్స్ అయిపోయినాయి, మెంబర్ ఫంక్షన్స్. సో రీడ్ ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నాను. ఎంప్లాయీ డీటెయిల్స్ రీడ్ చేయాలి. సో మనమే ఇద్దామా కన్సోల్ నుంచి రీడ్ చేద్దామా అది మన ఇష్టం. ఓకే, సో ఫర్ నౌ ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ ది కన్సోల్. ఓకే, కన్సోల్ డాట్ రైట్ లైన్, ఒక మెథడ్ లైన్ రాసేస్తాను.
ప్లీజ్ ఎంటర్ ఎంప్లాయీ ఐడి అని. ప్లీజ్ ఎంటర్ ఎంప్లాయీ ఐడి. ఓకే, ఆ వాల్యూని రీడ్ చేయాలి. సో ఎంప్లాయీ ఐడి అనేది వేరియబుల్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు convert.2 into 32. ఎందుకంటే ఇది ఇంటీజర్ టైప్, బట్ మనం కన్సోల్ డాట్ రీడ్ లైన్ అంటే ఏమొస్తుంది, స్ట్రింగ్ టైప్ వస్తుంది, రైట్. నెక్స్ట్ ఏం వాల్యూ కావాలి, కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎంటర్ ఎంప్లాయీ నేమ్. ఇది స్ట్రింగ్ టైపే కాబట్టి నో నీడ్ టు కన్వర్ట్. ఎంప్లాయీ నేమ్ కన్సోల్ డాట్ రీడ్ లైన్. ఓకే, నెక్స్ట్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఏంటి, ఎంటర్ ఎంప్లాయీ డిజిగ్నేషన్. డిజిగ్నేషన్ గిట్ట స్ట్రింగ్ కాబట్టి నో నీడ్ టు కన్వర్ట్. కన్సోల్ డాట్ రీడ్ లైన్. నెక్స్ట్ salary, రైట్, ఎంటర్ ఎంప్లాయీ salary అంటాం. సో ఇక్కడ ఏముంది, ఇది ప్రైవేట్ వేరియబుల్ కదా, సో ఎట్లా రాయొచ్చు చెప్పండి. ఏమని రాయొచ్చు, ప్రాపర్టీని వాడాలా వేరియబుల్ వాడాలా? అండ్ ఇట్ ఈస్ ఆఫ్ టైప్ డబుల్ కాబట్టి కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ టు డబుల్, కన్వర్ట్ డాట్ టు డబుల్ అంటే వచ్చిన స్ట్రింగ్ వాల్యూ అనేది if it is possible, if it is a double type, then it will convert. Okay, ఇక్కడ నేను ప్రస్తుతానికి ఏం వాడినా, ప్రాపర్టీ వాడినా, వర్క్ అవుతుందా లేదా చెప్పాలి మీరు. ఓకే, వేరియబుల్ వాడాలా ప్రాపర్టీ వాడాలా, వేరియబుల్ నేమ్ వాడాలా ప్రాపర్టీ వాడాలా అని చెప్పండి మీరు, రైట్. ఇప్పుడు రీడ్ మెథడ్ అయిపోయింది. నెక్స్ట్ రైట్ మెథడ్. రైట్ మెథడ్ అంటే సింపుల్ గా డీటెయిల్స్ ని డిస్ప్లే చేయాలి. ఓకే, సో ఎంప్లాయీ ఐడి ఇది అని డిస్ప్లే చేస్తాం. ఎంప్లాయీ ఐడి, సో ప్లస్ వాడచ్చు, లేదు అంటే అవుట్పుట్ స్ట్రీమ్ పారామీటర్ గిట్ట వాడచ్చు ఆర్గ్యుమెంట్ కింద. నెక్స్ట్ ఏంటి, మిగతా వాల్యూస్ అన్ని డిస్ప్లే చేయాలి. సో దానికి కోడ్ రాస్తున్నాను, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నేమ్, రైట్. ఇంకొకటి ఏంటి, డిజిగ్నేషన్. ఇంకొక విధంగా ఎట్లా రాసుకోవచ్చు, మనము ఆర్గ్యుమెంట్ పాస్ చేయొచ్చు కాబట్టి నేను ఇట్లా రాస్తా ఇక్కడ దీని మట్టుకు. సో దెర్ ఈజ్ నో డిఫరెన్స్, ఇక్కడ రెండు ఒకటే, ఏదైనా వాల్యూనే ప్రింట్ చేస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకోటి రాస్తుంది, శాలరీ డిస్ప్లే చేయాలి కాబట్టి శాలరీ ప్రాపర్టీనే ఇక్కడైతే వాడుతున్నాను నేను, మీరు చెప్పాలి ఏది వాడాలనేది. నెక్స్ట్ ఏంటి, శాలరీని ఇంక్రిమెంట్ చేయమన్నాడు, ఎంత పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ చేయాలి అనేది కావాలి మనకి. ఓకే, ఆ పర్సెంటేజ్ అనేది ఇక్కడ పాస్ చేస్తాం. సో ఇది డబుల్ వాల్యూ కాబట్టి డబుల్ అనే పారామీటర్ తీసుకుంటున్నాను టైప్. నెక్స్ట్ పర్సెంటేజ్, పర్సెంటేజ్ ఆఫ్ హైక్, సో పర్సెంటేజ్ హైక్ అని తీసుకుంటున్నాను, రైట్. నెక్స్ట్ ఎంప్లాయీ శాలరీకి కాబట్టి శాలరీ ఈక్వల్ టు శాలరీ సో శాలరీకి కలపాలి హైక్ ని బట్టి. సో శాలరీ ప్లస్ ఈక్వల్స్ టు శాలరీ ఈక్వల్ టు శాలరీ ప్లస్ హైక్ అని కలపాలి కాబట్టి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, పర్సంటేజ్ హైక్ ఇంటూ ఎంప్లాయీ శాలరీ. ఎంప్లాయీ శాలరీ అంటే శాలరీ ప్రాపర్టీ, దీన్నే షార్ట్ హ్యాండ్ ఫామ్ లెటర్ రాయొచ్చు. ఈ శాలరీ ప్లస్ తీసేసి శాలరీ ప్లస్ ఈక్వల్ టు పర్సంటేజ్ హైక్ ఇంటూ ఎంప్లాయీ శాలరీ అని పెట్టాను, రైట్.
సో ఇక్కడతో మనం యాక్చువల్ పర్పస్ ఆఫ్ ది C# క్లాస్ అయిపోయింది, ఎంప్లాయీ క్లాస్. నెక్స్ట్ ఏం అడిగాడు, డిఫైన్ ఎ టెస్ట్ క్లాస్ విత్ ఎ మెయిన్ మెథడ్, create objects of the employee class, test your code with different input values to demonstrate that your code is robust. సో ఒక టెస్ట్ క్లాస్ క్రియేట్ చేయమన్నాడు, ఎంప్లాయీ టెస్ట్ క్లాస్ క్రియేట్ చేయమన్నాడు. ఇది ఎంప్లాయీ క్లాస్, రైట్. ఇంకొక టెస్ట్ క్లాస్ తీసుకుందాం, క్లాస్ ఎంప్లాయీ టెస్ట్ అని తీసుకుంటా, ఆర్ టెస్ట్ ఎంప్లాయీ అని తీసుకుంటా, రైట్. టెస్ట్ ఎంప్లాయీ అనే క్లాస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏమన్నాడు, విత్ డిఫైన్ టెస్ట్ క్లాస్ విత్ మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ కావాలి, పబ్లిక్ స్టాటిక్ void main args. ఇట్లా డిఫైన్ చేస్తాము, ఆర్గ్స్ ఎట్లా రాస్తారు చెప్పండి. స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్, సింటాక్స్ లో మర్చిపోతున్నాను. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏమన్నాడు, క్రియేట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎంప్లాయీ క్లాస్. ఆబ్జెక్ట్స్ అన్నాడు అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఓకే, టెస్ట్ యువర్ కోడ్ విత్ డిఫరెంట్ ఇన్పుట్ వాల్యూస్, డిస్ప్లే ఎంప్లాయీ డీటెయిల్స్ హూ గెట్స్ హైయెస్ట్ సాలరీ. ఓకే, మనకు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎంప్లాయీ క్లాస్ కాబట్టి యూజర్ని అడుగుదాం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు అనేది. సో దానికి నేను ఏం చేస్తున్నా అంటే కన్సోల్లో ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తా, కన్సోల్ డాట్ రైట్ లైన్, ఎన్ని ఆబ్జెక్ట్స్, ఎంతమంది ఎంప్లాయీస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు అని. ఎంటర్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే, నెక్స్ట్ ఏంటి, సో మనం ఇచ్చిన వాల్యూ ఎంప్లాయీ కౌంట్ అనేది కావాలి కాబట్టి నేను ఇక్కడ ఇంట్ EMP కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇనీషియల్ గా 0 పెడుతున్నాను, రైట్. సో ఎంప్లాయీ కౌంట్ ఎంటర్ చేస్తాడు, దాన్ని రీడ్ చేస్తాను. ఓకే, కన్సోల్ డాట్ రీడ్ లైన్, ఇచ్చిన వాల్యూ స్ట్రింగ్ లో వస్తుంది కాబట్టి కన్వర్ట్ చేస్తాను, కన్వర్ట్ డాట్ 2 into 32, రైట్. సో ఎంప్లాయీ కౌంట్ వచ్చింది. నేను ఎంప్లాయీ కౌంట్ వచ్చింది కాబట్టి అంతమంది ఎంప్లాయీ డీటెయిల్స్ రీడ్ చేయాలి. సో రీడ్ చేయాలంటే ఏముండాలి, నాకు ఎంప్లాయీ అనే అరే ఉండాలి, రైట్. ఇద్దరు ఎంప్లాయీస్ కౌంట్ 2 ఎంటర్ చేశాడు అనుకోండి, ఇద్దరు డీటెయిల్స్ నేను తీసుకోవాలి, రీడ్ చేయాలి. అంటే ఒకే వేరియబుల్ నేమ్ తో ఇద్దరు డీటెయిల్స్ స్టోర్ చేయాలి. అంటే విత్ ద సేమ్ నేమ్ ఐ హావ్ టు స్టోర్ డిఫరెంట్ వాల్యూస్. సో దాన్నే అరే వాడతాం కాబట్టి, సో ఫస్ట్ ఎంప్లాయీ అరే క్రియేట్ చేద్దాం. ఎంప్లాయీ అరే ఎట్లా క్రియేట్ చేస్తాము, ఆ డేటా టైప్, దెన్ స్క్వేర్ బ్రాకెట్, దెన్ ఎంప్లాయీస్ నేమ్ అంటే అరే నేమ్. సో ఎంప్లాయీస్ కాబట్టి నేమ్ ఇచ్చాను, రైట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, దానికి డెఫినేషన్ ఇట్లా ఉంటుంది. సో సైజ్ ఎంత అనేది స్పెసిఫై చేయాలి, రైట్. సైజ్ ఎంత అనేది మనకి ఎక్కడ తెలుస్తుంది, ఇక్కడ ఎంటర్ చేసిన వాల్యూ. సో ఎంప్లాయీ కౌంట్ తీసుకుంటాం. సో ఇక్కడ ఎంప్లాయీస్ అనేది ఎంప్లాయీ అరే. సో ఎట్లా డిఫైన్ చేసినాం, డేటా టైప్, స్క్వేర్ బ్రాకెట్స్, అరే నేమ్, దెన్ న్యూ ఎంప్లాయీ, ఆ క్లాస్ నేమ్, దెన్ ఆ సైజ్ ఎంత. సో కౌంట్ ఎంటర్ చేస్తుంది అది. నా ఇప్పుడు నేను ఇద్దరు డీటెయిల్స్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇద్దరు డీటెయిల్స్ రీడ్ చేయాలంటే ఏం చేయాలి, లూప్ వాడాలి. సో ఏ లూప్ అయినా వాడచ్చు, మీ ఇష్టం. సో నేను ఫర్ వాడుతున్నా, ఫర్ ఇంట్ i equal to 0, i less than employee count, right. Then i plus plus. సో ఇప్పుడు ఏం అడగాలి, నేను ఎంటర్ ఎంప్లాయీ డీటెయిల్స్ అనాలి. ఆర్ ఫస్ట్ ఏం చేశాను, టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అన్నాము. మనకి ఇక్కడ చూడండి, సో ఎంప్లాయీ డీటెయిల్స్ రీడ్ చేయాలంటే ఏం మెథడ్ ఉంది మనకు, ఎంప్లాయీ డీటెయిల్స్ రీడ్ చేయాలంటే రీడ్ ఎంప్లాయీ డీటెయిల్స్ అనే మెథడ్ ఉంది, రైట్. నేను ఇప్పుడు అది కాల్ చేస్తాను. సో ఫస్ట్ అది కాల్ చేసే ముందు ఇప్పుడు ఈ రీడ్ చేసిన డీటెయిల్స్ ఎక్కడ స్టోర్ చేయాలి,
ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అరేలోకి స్టోర్ చేయాలి. సో ఫస్ట్ ఎంప్లాయీ కాబట్టి ఆ ఫస్ట్ ఎంప్లాయీస్, దీన్ని సింపుల్ ఎంప్లాయీ అంటే ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎంప్లాయీ అనేది అరే, ఇది ఎంత కౌంట్ ఇస్తే అన్ని రిఫరెన్స్లు మెయింటైన్ చేస్తుంది, అన్ని ఎంప్లాయీ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తుంది. సో ఫస్ట్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ ని నేను స్టోర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇండెక్స్ ఏంటిది ఐ, ఎంప్లాయీ ఐ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ అంటున్నాను. సో డీటెయిల్స్ ని తీసుకోవాలి కాబట్టి జస్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఎంప్లాయీ ఐ లోకి రీడ్ డీటెయిల్స్ తీసుకుంటాను. ఎంప్లాయీ ఐ అనేది ఆబ్జెక్ట్. సో ఎంప్లాయీ క్లాస్ ని యాక్సెస్ చేయాలంటే నాకు ఆబ్జెక్ట్ కావాలి. ఎంప్లాయీ ఆఫ్ ఐ లో అంటే 0 ఫస్ట్ ఎంప్లాయీకి నేను డీటెయిల్స్ రీడ్ చేస్తున్నాను, రైట్? ఓకే, ఇక్కడ ఏం చేశాను చూడండి. ఫస్ట్ ఎంప్లాయీ అనేది ఎంప్లాయీ అరే, ఇక్కడ ఎంప్లాయీ అరే అంటే 2 ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే నేను 2 ఎంప్లాయీ డీటెయిల్స్ స్టోర్ చేసుకోవాలంటే ఒక అరే క్రియేట్ చేశాను, రైట్? ఇప్పుడు ఈ ఎంప్లాయీ క్లాస్ ని యాక్సెస్ చేయాలంటే నాకు ఆబ్జెక్ట్ కావాలి, అందుకే ఎంప్లాయీ ఆఫ్ ఐతో ఒక క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, దాన్నే నేను రీడ్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని చెప్పి కాల్ చేస్తున్నాను, రైట్? నెక్స్ట్ డిస్ప్లే చేయాలి డీటెయిల్స్. డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి, అన్ని ఒకేసారి డిస్ప్లే చేద్దాం, బెటర్, ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఏంటి, టు టెస్ట్ డిఫరెంట్ వాల్యూస్ అన్నాడు. హైయెస్ట్ డిస్ప్లే ది ఎంప్లాయీ డీటెయిల్స్ అండ్ గెట్ ది హైయెస్ట్ సాలరీ అన్నాడు. ఓకే, ఇది అందరి ఎంప్లాయీస్ కి రీడ్ చేస్తుంది డీటెయిల్స్. నౌ వి వాంట్ టు డిస్ప్లే ద రిజల్ట్. సేమ్ ఫర్ లూప్ వాడతాం. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఎంప్లాయీ కౌంట్, ఈఎంపీ కౌంట్ ఆర్ ఈఎంపీ డాట్ లెంత్ తీసుకోవచ్చు, ఐ ప్లస్ ప్లస్. ఓకే, డిస్ప్లేకి ఏముంది మనకు, ఈఎంపీ ఆఫ్ ఐ కదా, ఈఎంపీ ఆఫ్ ఐ డాట్ రీడ్ ఎంప్లాయీ, రీడ్ అయిపోయింది, రైట్ డిస్ప్లేకి రైట్. ఓకే, అర్థమైందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రోగ్రామ్ అర్థమైందా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఏం చేసినాం, మెంబర్స్ తీసుకున్నాము, మెథడ్స్ డిఫైన్ చేసాము, యాక్సెస్ మాడిఫైయర్స్ సెట్ చేసాము, వాటి రిలేటెడ్ డేటా రీడ్ చేసాము, రీడ్ మెథడ్ రాసాము, డిస్ప్లే మెథడ్ రాసాము. నెక్స్ట్ ఏం చేసాము, ఒక టెస్ట్ క్లాస్ క్రియేట్ చేసుకొని అందులో ఎంతమంది ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ రీడ్ చేద్దాం అనుకుంటున్నాము అంతమందివి లూప్ పెట్టి రీడ్ చేసాము, రైట్? వచ్చిన వాల్యూస్ ని డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఒక్క నిమిషం, సారీ, పర్లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి శాలరీ, హైయెస్ట్ శాలరీ కనుక్కోవాలి. సో దానికంటే ముందు ఒకసారి రన్ అవుతుందా లేదా, ఎక్కడైనా తప్పు చేసామో చూద్దాం. కన్సోల్ డాట్ రీడ్ లేదు కదా లాస్ట్ లో, ఒక్క నిమిషం. అండ్ ఇక్కడ చూడండి, నేను ఎంప్లాయీ క్లాస్ రాశాను, ఎంప్లాయీ క్లాస్ లో టెస్ట్ ఎంప్లాయీ అనే దాంట్లో మెయిన్ మెథడ్ ఉంది, రైట్? ఇప్పుడు కానీ ఇక్కడ ప్రోగ్రామ్ డాట్ సిఎస్ లో మెయిన్ మెథడ్ ఉంది. మరి ఏ మెథడ్ ఏది ఎగ్జిక్యూట్ ఎట్లా అవ్వాలనేది, ఎట్లా సెట్ చేయాలి, ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలనేది సొల్యూషన్ ఆర్ ఈ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ ఒకసారి చెప్పాను ఎట్లా చేయాలనేది. రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్కి వెళ్ళి ఏం చేయాలి, ఫస్ట్ బిల్డ్ చేస్తాను అవన్నీ ఒకసారి, ఎర్రర్స్ ఉన్నాయా లేవో చూద్దాం. సో సక్సీడెడ్. నౌ ఏదైనా క్లాస్ ని స్టార్ట్అప్ ఆబ్జెక్ట్ కింద సెట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ కి రావాలి. ఇక్కడ స్టార్ట్అప్ ఆబ్జెక్ట్ అప్లికేషన్ లో స్టార్ట్అప్ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనము మెయిన్ మెథడ్ ఎక్కడెక్కడ ఉందో అది చూపిస్తుంది. ప్రోగ్రామ్ లో ఉంది, టెస్ట్ ఎంప్లాయీలో ఉంది. కాబట్టి
నేను ఫస్ట్ టెస్ట్ ఎంప్లాయీని రన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసి రన్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నాకు టెస్ట్ ఎంప్లాయీ అనేది కాల్ అవుతుంది ఫస్ట్, రైట్. చూడండి టెస్ట్ ఎంప్లాయీ అనేది కాల్ అయింది. మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది, రైట్. ఇప్పుడు కన్సోల్ డాట్ రీడ్ పెడతా లాస్ట్ లో. కన్సోల్ డాట్ రీడ్ మెథడ్ పెట్టా టు హోల్డ్ ది విండో, కమాండ్ ప్రాంప్ట్ విండో, రైట్. నౌ సో ఎగ్జిక్యూషన్ చేస్తున్నా. ఎంటర్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, సో 2 ఎంటర్ చేసా. ప్లీజ్ ఎంటర్ ఎంప్లాయీ ఐడి 1, ఎంటర్ ఎంప్లాయీ నేమ్ మైపాల్, ఎంటర్ డిజిగ్నేషన్ dev, salary 1000. ఓకే, ప్లీజ్ ఎంటర్ ఎంప్లాయీ ఐడి అంటే నెక్స్ట్ ఎంప్లాయీది. సో 2, ఎంటర్ ఎంప్లాయీ నేమ్ పవన్, ఓకే, ఎంటర్ డిజిగ్నేషన్ dev, ఓకే, ఎంటర్ salary 1000, రైట్. ఫస్ట్ ఎంప్లాయీ ఐడి 1, ఎంప్లాయీ నేమ్ మైపాల్, ఎంప్లాయీ డిజిగ్నేషన్, ఓకే, మెసేజ్ యాస్టీస్ గా కాపీ చేసినట్టున్నా. ఎంప్లాయీ డిజిగ్నేషన్ dev, ఎంప్లాయీ salary 1000. ఇక్కడ రాంగ్ కాపీ చేసిన అదే డిస్ప్లే అవుతుంది, మార్చినట్టున్నాను. జస్ట్ నేమ్ 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 అని ఉంది. ఓకే, నెక్స్ట్ ఏమైంది, ఫస్ట్ ఏమైంది 2 ఎంప్లాయీస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది. ఎంప్లాయీస్ అరే క్రియేట్ చేసుకున్నాము. అందులోకి ఫస్ట్ వాల్యూలోకి ఫస్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్, సెకండ్ ఇండెక్స్ లోకి సెకండ్ ఎంప్లాయీ డీటెయిల్స్ రీడ్ చేసాము. నెక్స్ట్ దాన్ని డిస్ప్లే చేసాము. సో అయిపోయింది కదా. ఇది 2 ఎంప్లాయీస్ ఇస్తే 2 ఎంప్లాయీస్ వచ్చింది, 3 ఇస్తే 3 వస్తుంది. జస్ట్ దీన్ని మాడిఫై చేస్తాను. ఎంప్లాయీ నేమ్, డిజిగ్నేషన్, salary, రైట్. సో ఇక్కడ ఒక మెసేజ్ పెడతాను, కన్సోల్ డాట్ రైట్ లైన్ డిస్ప్లేయింగ్ ఎంప్లాయీ డీటెయిల్స్. మీరు ఇంత సైలెంట్గా ఉంటే కష్టం, చెప్పడానికి ఇంట్రెస్ట్ రాదు. ఎక్కడ డౌట్స్ అని అడగండి, ప్రోగ్రామ్ రాస్తుంటే హెల్ప్ అన్న చేయండి, మాట్లాడుతూ ఉండండి, అంతే చాలా. ఇక్కడ ఇంకేమవుతుంది, మనకు ఫస్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అయిపోగానే ఫస్ట్ దా సెకండ్ దా మనకు తెలియట్లేదు కదా. సో అదొకటి ఇక్కడ మెసేజ్ పెడదాం, కన్సోల్ డాట్ రైట్ లైన్. సో ఫస్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్ సెకండ్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అని అడగాలి. సో ఎంటర్ ఫస్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి కాబట్టి 0 అని వస్తుంది. ఎంప్లాయీ ఎంటర్ ఫస్ట్ ఎంటర్ ఎంప్లాయీ 1 2 అని రావాలి డీటెయిల్స్. ఓకే, సో ఇక్కడ 0 అంటే ఏంది, 1 2 3 ఎన్ని ఇస్తే అన్ని. ఇప్పుడు 3 కౌంట్ ఇచ్చాను అనుకోండి, 1 ఒకసారి 1 రావాలి, ఒకసారి 2 రావాలి, 3 రావాలి. సో దాన్ని ఎక్కడ హోల్డ్ చేస్తున్నాం, ఐలో హోల్డ్ చేస్తున్నాం. కానీ ఇది 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి +1 అంటున్నా అంతే. 0 ఉన్నప్పుడు 1 అవుతుంది, 1 ఉన్నప్పుడు 2 అవుతుంది, 2 ఉన్నప్పుడు 3, రైట్. నెక్స్ట్ ఇక్కడ గిట ఒక స్టేట్మెంట్ రాస్తాం, ఎంప్లాయీ డాట్ రైట్ లైన్ ఎంప్లాయీ 1 2 3 అట్లా రావాలి కాబట్టి ఎంప్లాయీ 1 డీటెయిల్స్, ఎంప్లాయీ 2 డీటెయిల్స్ అట్లా మెసేజ్ రావాలి కాబట్టి అవుట్పుట్ ఆర్గ్యుమెంట్ పెడుతున్నా. ఇక్కడ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 అని పెట్టా. ఓకే, సో ఇప్పుడు చూద్దాం దానికి దీనికి డిఫరెన్స్ ఏమొచ్చింది. సో మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. సో ఎంటర్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 3 ఇస్తున్నాయి ఈసారి. సో ఫస్ట్ ఎంటర్ ఎంప్లాయీ 1 డీటెయిల్స్, 1 నేమ్ మహిపాల్, డిజిగ్నేషన్ dev, salary 1000. ఓకే, నెక్స్ట్ ఎంటర్ ఎంప్లాయీ 2 డీటెయిల్స్, ఎంటర్ ఎంప్లాయీ ఐడి 2, 1 సీనియర్ dev, ఓకే, salary 2000. నెక్స్ట్ ఎంటర్ ఎంప్లాయీ 3 డీటెయిల్స్,
employee ID 3, enter employee name Chandrika, okay, employee designation dev, employee salary 3000, okay. So next displaying employee details అని వచ్చింది. employee 1 details, employee ID 1, employee name Maypal, employee designation dev, employee salary 1000, employee 2 details, employee ID 2, అట్లా employee 3 details. సో ఇక్కడ జస్ట్ ఒక నంబర్ డిస్ప్లే, ఏ ఎంప్లాయీ డీటెయిల్స్ డిస్ప్లే చేస్తున్నాం అనేది ఒక స్టేట్మెంట్ యాడ్ చేస్తాం, రీడ్ చేసేటప్పుడు రైట్ చేసేటప్పుడు. నౌ ఇప్పుడు మనకు ఎంప్లాయీ డీటెయిల్స్, అందరి డీటెయిల్స్ ఇందులో ఎంప్లాయీ అరేలో ఉన్నాయి. ఇందులో హైయెస్ట్ శాలరీని కనుక్కోవాలి. ఇప్పుడు మీరు చెప్పాల్సిందే, నోరు తెరిచి చెప్పండి ఎట్లా కనుక్కుంటాం హైయెస్ట్ నంబర్ని. సో మనకు కావాల్సింది ఏంటిది, హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీ శాలరీ. సో మ్యాక్స్ వాల్యూ అని ఒక మ్యాక్స్ శాలరీ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. ఓకే, చెప్పండి హైయెస్ట్ ఎట్లా కనుక్కుంటాం హైయెస్ట్ శాలరీని, చెప్పండి హైయెస్ట్ శాలరీని ఎట్లా కనుక్కుంటాం. 3 ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి, నాకు హైయెస్ట్ శాలరీ కావాలి. కోడ్ ఎట్లా రాస్తాం, లూప్ తిప్పాలా. ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ ఎంప్లాయీ కంపేర్ ఆపరేటర్, కంపేర్ వాడాలి. ఎట్లా వాడతాం, దేవి కంపేర్ అన్నారు, అది ఎట్లా కంపేర్ చేస్తాం. సింపుల్ గా ముగ్గురు శాలరీలు ఉన్నాయి మీ దగ్గర, ఒకటి 1000, ఒకటి 2000, ఒకటి 3000. ఫస్ట్ ఏం చేస్తారు, ఒక వ్యక్తి తీసుకుంటారు. సో 1000 ని 2000 తో కంపేర్ చేస్తున్నారు. ఈ రెండిట్లో హైయెస్ట్ ఏది, సో 2000 హైయెస్ట్. ఈ 2000 ని రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తారు, లైక్ 3000 తో. ఈ రెండిట్లో ఏది హైయెస్ట్ అనేది. ఓకే, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఈ 3 వాల్యూస్ ని కంపేర్ చేస్తారు. 100 ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తారు, లూప్ తిప్పాలి. లూప్ ఎట్లా తిప్పుతారు, సో ఫస్ట్ ఒక వాల్యూని తీసుకుంటాం, ఫస్ట్ వాల్యూని తీసుకొని దీన్ని సెకండ్ వాల్యూతో కంపేర్ చేస్తారు. ఈ రెండిట్లలో ఏది పెద్దదైతే ఆ మ్యాక్స్ వేరియబుల్ లోకి ఆ పెద్దదాన్ని వేస్తాం. నెక్స్ట్ దాన్ని మళ్ళీ మిగతా వాటితో కంపేర్ చేస్తాం. అట్లా దానికంటే ఇది పెద్దది ఉందనుకోండి, దాన్ని మ్యాక్స్ వేరియబుల్ లోకి వేస్తాం. ఇట్లా లూప్ తిప్పుతూ కంపేర్ చేసుకోవచ్చు ఎట్లానే. సో దానికి ఏం చేస్తున్నా, అందుకే డబుల్ మ్యాక్స్ శాలరీ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నా, ఓకే, అండ్ ఒక మ్యాక్స్ ఇండెక్స్ కూడా తీసుకోవచ్చు. డీటెయిల్స్ కావాలి కాబట్టి అది చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ ఈ మ్యాక్స్ శాలరీలోకి ఫస్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్ తీసుకుంటారు. ఓకే, ఫస్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి మనకు, ఎంప్లాయీ అరేలో ఉంటాయి. ఎంప్లాయీ అరే ఫస్ట్ క్యాండిడేట్ అంటే జీరో ఇండెక్స్ లో ఉన్న శాలరీ వాల్యూని తీసుకున్నాం, రైట్. సో ఫస్ట్ క్యాండిడేట్ వాల్యూ తీసుకున్నాను. ఒక నిమిషం, ఏదో మెసేజ్ ఉంది. ఎస్ సార్, ఓకే, రైట్. ఇప్పుడు దీన్ని మిగతా వాటితో మిగతా ఎంప్లాయీస్ శాలరీ తోటి కంపేర్ చేయాలి. సో మిగతా ఎంతమంది ఎంప్లాయీస్ అనేది మనకు కౌంట్ తెలియదు కాబట్టి లూప్ వాడుతున్నాం. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, రైట్. i ఈక్వల్ టు 0 తీసుకుందామా 1 తీసుకుందామా, ఎందుకంటే ఫస్ట్ వాల్యూ తీసుకున్నాము, ఎట్లయినా పర్లేదు. ఎంప్లాయీ డాట్ లెంత్ ఎంత కౌంట్ ఉంటే అంత i ప్లస్ ప్లస్, రైట్. ఇక్కడ ఏం రాయాలో చెప్పండి. cannot implicitly convert type into to bool. ఏం రాంగ్ రాశాను, ఓకే, కంపారిజన్ లేదా, i లెస్ దెన్ ఎంప్లాయీ లెంత్ i ప్లస్ ప్లస్. చెప్పండి ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తాం, కంపేర్ చేయాలి. ఎంప్లాయీ ఆఫ్ i డాట్ శాలరీ, ఎంప్లాయీ ఆఫ్ i శాలరీ లెస్ దెన్ మ్యాక్స్ శాలరీయా కాదా, రైట్. ఇన్ కేస్ అయితే ఏం చేస్తాము, మ్యాక్స్ శాలరీ పెద్దది అనుకోండి, గ్రేటర్ దెన్ వాడదాం సింపుల్ గా అర్థం కావడం కోసం. సో ఇప్పుడు సో ఇక్కడ ఫస్ట్ ఏం చేసాము, ఫస్ట్ ఎంప్లాయీ శాలరీ తీసుకున్నాము. సో ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయీ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి 1 తో స్టార్ట్ చేద్దామా, సరే 0 తో మళ్ళీ కంపేర్ చేస్తుంది, నో ప్రాబ్లం. యా, సో ఇప్పుడు ఎంప్లాయీ ఐ శాలరీ మ్యాక్స్ శాలరీ కంటే పెద్దది అయితే మ్యాక్స్ శాలరీలోకి ఆ వాల్యూని సెట్ చేస్తాం, రైట్. ఎంప్లాయీ ఆఫ్ ఐ డాట్ శాలరీనే మ్యాక్స్ శాలరీ కింద తీసుకుంటాం, రైట్. అట్లా ఫైనల్ గా ఏ వాల్యూ ఇందులో మిగిలిపోతే అదే మ్యాక్స్ శాలరీ అవుతుంది.
అర్థమైందా లాజిక్? ఏమైనా తప్పు రాసానా చెప్పండి మీరు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఎంప్లాయీస్ లిస్ట్ ని లూప్ తిప్పుతున్నాము. సో ఫస్ట్ ఎంప్లాయీ శాలరీ తీసుకున్నాను ఒక వేరియబుల్ లోకి, ఆ వేరియబుల్ ని ఈచ్ ఎంప్లాయీ శాలరీతో కంపేర్ చేస్తున్నాను. అందులో ఏ వాల్యూ అయితే హైయెస్ట్ ఉంటే దాన్ని మ్యాక్స్ శాలరీలోకి అప్డేట్ చేసి మళ్ళీ మిగతా వాటితో చెక్ చేస్తున్నాను. ఆ విధంగా మ్యాక్స్ శాలరీలో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూయే హైయెస్ట్ శాలరీ అని అంటాను. సో కన్సోల్ డాట్ రైట్ లైన్ లూప్ బయట రాస్తున్నాను మ్యాక్స్ శాలరీ ఇది అని చెప్పి. కన్సోల్ డాట్ రైట్ లైన్ max salary ఈక్వల్ టు వేరియబుల్ లో ఉంటుంది కాబట్టి అది పెట్టారు. సరే చూద్దాం. సరే 3 డీటెయిల్స్ ఎంటర్ చేస్తా, ఇప్పుడు కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా చూద్దాం. సో డీబగ్గర్ తీసేస్తాం. ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 3 అన్నాం, ఎంప్లాయీ ఐడి 1, నేమ్ MA, ఎంప్లాయీ డిజిగ్నేషన్ dev, ఎంప్లాయీ salary 1999, ఎంప్లాయీ ఐడి 2, ఎంప్లాయీ నేమ్ TR, employee designation dev, employee salary. Okay, enter employee 3 details, employee 3, employee name TERRR లేదంటే సింపుల్ RRR ఇస్తాం. Okay, employee designation dev, employee salary 6767. Now displaying employee details. ఏమైంది నెక్స్ట్ మ్యాక్స్ శాలరీ రాలేదు, ఎంటీ డిస్ప్లే చేసింది. ఎందుకు, రీజన్ ఏంది? ఇక్కడ రాంగ్ చేసాం చెప్పండి. రాంగ్ ఎక్కడ చేసాము? చెప్పండి. డబుల్ ఎంప్లాయీ లెస్ దెన్ లెంత్ ఐ ప్లస్ ప్లస్ ఎంప్లాయీ. సరే చూద్దాం ఏం జరుగుతుందో, డీబగ్గర్ పెట్టి చూద్దాం ఎందుకు రాంగ్ అయింది అనేది, వాల్యూ డిస్ప్లే చేయలేదు అనేది చూద్దాం. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 3, 1, 1, 1, 1000, 2, 2, 2, 2000, 3, 3, 3, 3000. ఓకే, సాలరీ 0 ఉంది. మ్యాక్స్ శాలరీలోకి ఎంత వచ్చింది? ఎంప్లాయీ 0 శాలరీ వచ్చింది. సో ఫస్ట్ ఎంప్లాయీ శాలరీ 1000 వచ్చింది. ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ ఎంప్లాయీ డాట్ లెంత్ కాబట్టి లోపలికి వస్తుంది. ఎంప్లాయీ I శాలరీ ఎంత? 1000, మ్యాక్స్ శాలరీ ఎంత? 1000. ఓకే, కండిషన్ రాంగ్ కాబట్టి నెక్స్ట్ వాల్యూకి వెళ్ళింది. నెక్స్ట్ వాల్యూ I ఎంత? 2, I ఎంత? 1. సో ఎంప్లాయీ ఆఫ్ 1 శాలరీ ఎంత ఉంది? 2000 ఉంటుంది. గ్రేటర్ దెన్ 1000 కాబట్టి మ్యాక్స్ శాలరీలోకి వాల్యూ సెట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు I ఎంత? 2, ఎంప్లాయీ ఆఫ్ 2 శాలరీ ఎంత? 3000. సో మ్యాక్స్ శాలరీలోకి 3000 సెట్ అయింది. రైట్, లెంత్ మ్యాచ్ అయింది. సో ఇప్పుడు మ్యాక్స్ శాలరీలో ఎంత ఉండాలి? 3000 ఉండాలి. ఉంది, కరెక్టే. ఇక్కడ రాంగ్ ఏమైంది? నేను కామా ఇచ్చాను, ప్లస్ ఉండాలి. ఆర్ లేదంటే ఇక్కడ 0 అని ఇస్తే కామా ఇవ్వచ్చు. అది రాంగ్. ఇక్కడ 2 ఎంప్లాయీస్ 1, 1, 1, 1, 1, 1, 2, 2, 2, 2, 2, 2. చూడండి, శాలరీ 2, 2, 2, 2 ఇస్ ది హైయెస్ట్ శాలరీ. ఇంకొక మెథడ్ రాయాలి మనం, ఏంది? అప్డేట్ శాలరీ అనుకున్నాం, అది మీరు రాయండి. సో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశా కాబట్టి మిగతాది మీరు రాయండి. మిగతా 2 మెథడ్స్ గిట్ట ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆఫ్ 0. ఓకే, కిరణ్. యా
నౌ డౌట్స్ ఉన్నాయా, ఏమైనా అర్థమైందా? ఈ కోడ్ లో ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి. క్లియర్ అంటే ఫర్దర్ గా వేరే కాన్సెప్ట్ కన్నా వెళ్దాం. లేదు ఈ రోజుకి చాలా అంటే ఇక్కడ ఆపిద్దాం. ఎగ్జాంపుల్ అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా చెప్పండి. సో ఫస్ట్ ఏం చేసినాం, మెంబర్ వేరియబుల్స్ డిక్లేర్ చేసినాం. నెక్స్ట్ దానికి ఒక ప్రైవేట్ ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేయడానికి, ప్రైవేట్ వేరియబుల్స్ యాక్సెస్ చేయడానికి ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసినాం. ఆ మెథడ్స్ ని డిఫైన్ చేసినాం. జస్ట్ టు రీడ్ అండ్ రైట్ అండ్ టు అప్డేట్ సాలరీ. ఇది ఓకే. ఈ మెథడ్ ఇంకా మనం యూజ్ చేయలేదు, మీరు చేయండి అవసరమైతే. నెక్స్ట్ ఒక టెస్ట్ క్లాస్ క్రియేట్ చేసుకొని ఆ టెస్ట్ క్లాస్ లో ఒక అరే ఆఫ్ ఎంప్లాయీస్ ని తీసుకున్నాము. అరే ఆఫ్ ఎంప్లాయీస్ ని తీసుకొని లూప్ తిప్పి ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ రీడ్ చేసినాము, ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ రైట్ చేసినాము. రైట్. నెక్స్ట్ మాక్సిమం శాలరీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో ఏం చేసినాము, ఫస్ట్ ఎంప్లాయీ శాలరీని ఒక వేరియబుల్ లోకి తీసుకొని దాన్ని మిగతా వాటితో కంపేర్ చేసినాం. అప్పుడు ఆ మిగతా వాటితో కంపేర్ చేసేటప్పుడు ఆ మిగతా ఎంప్లాయీ శాలరీ ఎక్కువ ఉంటే దాన్ని మ్యాక్స్ శాలరీ అనే వేరియబుల్ లోకి స్టోర్ చేసినాం. ఫైనల్ గా అది డిస్ప్లే చేసినాం. రైట్. ఇది ఎగ్జాంపుల్. ఎనీ డౌట్స్ హియర్? ఎనీ డౌట్స్ హియర్? సపోజ్ నాకు ఇక్కడ ఒకటే ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలనుకోండి, నేను ఏం చేస్తా, ఇక్కడ ఇదంతా వాడాను, ఈ లూప్స్ ఇవంతా అవసరం లేదు. రైట్. సింపుల్ గా ఇది కమెంట్ పెట్టి ఓన్లీ సింగిల్ ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలంటే ఏం చేయొచ్చు, అప్పుడు ఇది అవసరం లేదు, ఇది అవసరం, సింగిల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఎంప్లాయీ ఈఎంపీ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. రైట్. ఇప్పుడు ఎంప్లాయీ ఆబ్జెక్ట్ డాట్ రీడ్ డీటెయిల్స్ అంట, రీడ్ ఎంప్లాయీ డీటెయిల్స్, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ డాట్ రైట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అంట, ఒకటే ఎంప్లాయీ ఎంటర్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ ఎంప్లాయీ డాట్ అప్డేట్ శాలరీ అంట, అప్డేట్ శాలరీ ఒక వాల్యూ ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి 20% అని ఇస్తాం. రైట్. సింపుల్, సింగిల్ ఎంప్లాయీ కాబట్టి. ఇదంతా ఎందుకు ఇచ్చాము, మల్టిపుల్ ఎంప్లాయీస్ కావాలన్నప్పుడు. ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ రీడ్ డీటెయిల్స్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎంప్లాయీ శాలరీ. నెక్స్ట్ ఆ డీటెయిల్స్ డిస్ప్లే చేసా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, కన్సోల్ డాట్ రీడ్ ఉంది, ఐడి 1, నేమ్ 1, శాలరీ 1. ఓకే, అప్డేట్ కాల్ చేసినాం కదా, ఒక్క నిమిషం. సో ఇక్కడ అప్డేట్ లో శాలరీ ఇంక్రిమెంట్ చేసాం కానీ డిస్ప్లే చేయట్లేదు. ఇక్కడ ఒకటి రాస్తాం, కన్సోల్ డాట్ రైట్ లైన్ అప్డేటెడ్ శాలరీ, అప్డేటెడ్ శాలరీ ఆఫ్టర్ ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఎంత తీసుకుంటున్నాడు, 20% అని ఎంటర్ చేసాం కాబట్టి శాలరీ అని ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, లెట్స్ రన్ అండ్ చెక్. సింగిల్ ఎంప్లాయీ ఇక్కడ 1, నేమ్ 1, డిజిగ్నేషన్ 1, శాలరీ 12,000. ఓకే, అయిందా కాలేదా చూడండి. ఎంప్లాయీ డీటెయిల్స్ రీడ్ చేసినాం, రైట్ చేసినాం, శాలరీ ఇంక్రిమెంట్ చేసినాం. కరెక్టే నా క్యాలిక్యులేషన్ నేను ఇచ్చింది. 12,000 ఉంది, 25%. ఎంత ఇచ్చాను అసలు ఇంక్రిమెంట్? ఓకే, అదే వాల్యూ 20%, అప్డేట్ శాలరీ ఆఫ్ 20%. లాజిక్ కరెక్ట్ అయితే వాల్యూ గిట్ట కరెక్ట్. 2,52,000 వస్తుందా? మేబీ ఇక్కడ రాంగ్ రాసంట. సరే, ఏదో ఒకటి అక్కడ రాసిన వాల్యూకే ఎగ్జిక్యూట్ అయ్యింది. రైట్. ఇక్కడ ఏదైతే కండిషన్ రాసానో ఆ కండిషన్కి ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకే, ఇది ఎగ్జాంపుల్. సింగిల్ ఎంప్లాయీ, మల్టిపుల్ ఎంప్లాయీస్ అయితే లూప్ తిప్పాలి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కొద్దిగా చూసుకోండి అంత. ఇక్కడ ఈచ్ ఎలిమెంట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఆ ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని వాల్యూస్ డిస్ప్లే చేస్తున్నాం. రైట్. ఎనీ అదర్ డౌట్స్?
So can you please explain how to assign values of an array to another array if only condition correct in loop? Assign. Can you please explain how to assign values of an array to another array if only condition correct in loop? సరే సింపుల్ గా ఇదంతా తీసి కమెంట్ పెట్టేస్తా. ఇంటీజర్ అరే తీసుకుంటున్నా. a ఈక్వల్ టు న్యూ a ఆఫ్ 3 వేరియబుల్స్. ఎర్రర్ ఎందుకు వస్తుంది? Cannot implicitly convert type. A is declared, but it is used like a type. ఏం రాంగ్ రాసాం ఇక్కడ మనం? A is a variable, but it is new a of 3 అంటాం కదా. ఇంటీజర్ అరే a. ఏం రాంగ్ రాస్తున్నాను చెప్పండి. చెప్పండి రాంగ్ ఏముందో అక్కడ. ఎనీవన్? అరే ఎగ్జాంపుల్ అడిగారు కదా, చెప్పండి. అరే డెఫినేషన్ కరెక్ట్ అయినా కాదా? It's a collection of homogeneous elements. అరే నేను డెఫినేషన్ అడుగుతలేను, ఏం రాంగ్ రాసాం అక్కడ? గుర్తుపట్టిరా? ఇక్కడ నేమ్ ఇవ్వాలంటే టైప్ ఆఫ్ ఇంటీజర్ ఏ ఈక్వల్ టు న్యూ ఇంటీజర్ ఆఫ్ 3 అని ఇవ్వాలి. అప్పుడు 1 2 3 ఆ వాల్యూస్ ఇచ్చిన 1 2 3 అని. దేవి చెప్పండి మీ డౌట్ ఏంది? సార్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ టు అసైన్ వాల్యూస్ ఆఫ్ ఎన్ అరే టు అనదర్ అరే ఇఫ్ ఓన్లీ కండిషన్ కరెక్ట్ ఇన్ లూప్. అర్థం కాలేదు అది. వన్ అరే టు అనదర్ అరే ఏం కండిషన్ ఇందులోనేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు కదా సార్, ఆ ఎంప్లాయీస్ శాలరీస్ ని కంపేర్ చేసి అబోవ్ 50,000 ఉన్న వాళ్ళందరినీ ఒక ఏరియాలోకి, బిలో 50,000 వాళ్ళని ఇంకో ఏరియాలోకి, అలా ఒక ఏరియాని స్ప్లిట్ చేసి ఇంకొక ఏరియాస్ లోకి వాల్యూస్ ని ఎలా అసైన్ చేస్తారు అదొకసారి చెప్పండి సార్. ఓకే సరే సరే, ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్, వేరే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇక్కడ 1 2 3 ఉన్నాయి కదా, జస్ట్ 4 5 6 7 8 8 9 10. ఓకే, ఇక్కడ వీళ్ళు 10 ఎంప్లాయీస్ అనుకుందాము. ఎంప్లాయీ ఐడి 5 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరినీ ఇంకో అరేకి అసైన్ చేద్దాం. ఓకే, సింపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఎంప్లాయీ ఐడీస్ ఇవన్నీ జస్ట్ ఇదే మీరు క్లాస్ మీద రాయండి అంతే సింపుల్ గా. సో ఫర్ లూప్ రాద్దాం. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ ఎంప్లాయీ ఐడీస్ డాట్ లెంత్ I ప్లస్ ప్లస్. ఓకే,
నౌ ఇంకొక అరే లోకి అసైన్ చేయాలి అంటున్నారు, రైట్? ఇంకొక అరే అంటే సైజ్ కావాలి కదా మనకి, అప్పుడు కలెక్షన్ వాడాల్సి వస్తుంది. సరే, సైజ్ ఎంపీఎక్స్ అని పెడుతున్నాను, దీనికి ఒక నేమ్, న్యూ ఇంటీజర్ ఆఫ్ ఒక 10 మెంబర్స్ ఉంటారు అనుకుందాము, మిగతా అన్ని జీరోలు సెట్ చేద్దాం మిగతా వాటికి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ 10 ఐడీస్ ఉన్నాయి, మనకు 10 నంబర్స్ ఉన్నాయి. ఇందులో 5 కంటే ఎక్కువ ఉన్నవన్నీ ఈ అరేలోకి, ఎంప్లాయీ ఎక్స్ అనే అరేలోకి అసైన్ చేయాలి. కానీ ఇక్కడ అరే డెఫినేషన్ ప్రకారము దాని సైజ్ ని మనం కంపైల్ టైంలోనే స్పెసిఫై చేయాలి, రైట్? అండ్ సైజ్ ఇప్పుడు ఓన్లీ 5 డీటెయిల్స్ ఫిల్ చేస్తే మిగతా డీటెయిల్స్ గిట్ట ఉంటాయి కదా, సో వాటిని 0 కింద ఫిల్ చేసుకున్నాం, రైట్? నౌ ఏమవుతుందో గిట్ట చూద్దాం, ఇన్ కేస్ ఫిల్ చేయకపోతే గిట్లా, రైట్? ఇప్పుడు కండిషన్ ఏంది, 5 కంటే వాల్యూ ఎక్కువ ఉండాలి. సో ఎంప్లాయీ ఐడీస్ ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ ఎంత, 5 కంటే ఎక్కువ. అంటే ఈ 5 ఇక్కడ ఈ నంబర్స్ అనేటివి మీరు జస్ట్ శాలరీ క్రింద ట్రీట్ చేయండి. మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో ఇది జస్ట్ శాలరీ క్రింద ట్రీట్ చేయండి. ఆ శాలరీని ఈ శాలరీతో కంపేర్ చేస్తున్నాం అనుకోండి, ఎంప్లాయీ ఐడియే శాలరీ కాబట్టి ఇక్కడ ఎంప్లాయీ ఐడి గ్రేటర్ దాన్ 5 అంటున్నాం. 5 కంటే ఎక్కువ ఉంటే ఈఎంపిఎక్స్ ఆఫ్ 0 నుంచి అసైన్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటా, j ఈక్వల్ టు 0తో, j ప్లస్ ప్లస్ అంట. తర్వాత ఎంప్లాయీ ఎక్స్ ఆఫ్ j ఈక్వల్ టు ఆ వాల్యూని అంటే ఎంప్లాయీ ఐడీస్ ని అసైన్ చేస్తా ఇక్కడ, రైట్? దెన్ నెక్స్ట్ j ప్లస్ ప్లస్ అంట, అంటే నెక్స్ట్ ఇండెక్స్ లోకి సెట్ అవ్వడం. ఏం చేసిన, ఫస్ట్ ఎంప్లాయీ ఐడీస్ లో 10 వాల్యూస్ తీసుకున్నా, ఈ 10 వాల్యూస్ ని ఈ 10 వాల్యూస్ లో ఇంకొక అరే తీసుకున్న, సేమ్ 10 వాల్యూస్ ఆఫ్ సైజ్. ఇప్పుడు ఏం చేస్తా, దీని మీద లూప్ తిప్పి 10 వాల్యూస్ మీద లూప్ తిప్పి 5 కంటే ఎక్కువ ఉన్నవన్నీ ఇంకొక అరేలోకి అసైన్ చేస్తాం. ఓకే, సో ఇది కండిషన్. ఇఫ్ ఎంప్లాయీ ఐడి ఆఫ్ ఐ అనేది 5 కంటే ఎక్కువ ఉంటే, 5 కంటే ఎక్కువ అయితే ఈ ఎంప్లాయీ ఎక్స్ లో అసైన్ చేస్తున్నాం. ఆ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ చేసి ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతాం. సో ఇక్కడ ఓన్లీ సపోజ్ ఇక్కడ ఓన్లీ 5 కంటే ఎక్కువ ఎన్ని ఉన్నాయి, 5 వేరియబుల్స్ ఉన్నాయి, కానీ అరే సైజు 10 ఇచ్చాం. ఏం జరుగుతుందో చెప్పండి మీరు, రన్ చేస్తే చూద్దాం ఏం జరుగుతుంది అని. ఓకే, సో ఫస్ట్ రన్ చేస్తున్నాను. ఏమైంది, రన్ అయింది, వెయిట్ చేస్తుంది. సో మనం ఎక్కడ డిస్ప్లే చేయట్లేదు కాబట్టి ఏం డిస్ప్లే అవ్వలేదు. సరే, డిస్ప్లే రాద్దాం ఒకటి. సో జస్ట్ మనం అసైన్ చేసాము, డిస్ప్లే చేయలేదు కాబట్టి అక్కడ మనకి స్క్రీన్ మీద ఏం కనబడట్లేదు. ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ లెస్ దెన్ ఈఎంపిఎక్స్ డాట్ లెంత్ ఎక్స్ ప్లస్ ప్లస్. ఓకే, console dot write line value at index 0 1 atla and value 190, right? My value at index అయింది x, ఇక్కడ value అయింది empx of x. చూడండి, ఇక్కడ ఎంప్లాయీ ఎక్స్ లో ఉన్నవి డిస్ప్లే చేస్తున్నాం. చూడండి, వాల్యూ అట్ ఇండెక్స్ 0, 5 కంటే ఎక్కువ ఉంది. ఫస్ట్ వాల్యూ 6, నెక్స్ట్ 7 8 9 10. ఈ 5 వాల్యూస్ అసైన్ అయినాయి, కానీ తర్వాత మనం 5 6 7 8 కి ఏం అసైన్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ వాల్యూస్ వచ్చాయి 0 0 0 0 అని. మీ డౌట్ క్లియర్ అయిందా ఇప్పుడు ఇక్కడ ఎట్లా అసైన్ చేస్తున్నాం అనేది? దేవి,
దీన్నే మీరు ఈ క్లాస్ ని వాడి రాయండి. ఇక్కడ మీరు ఎంప్లాయీ 3 డీటెయిల్స్ రీడ్ చేస్తారు కదా, ఆ 3 డీటెయిల్స్ మీద అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఎంప్లాయీ ఈఎంపీ ఆఫ్ ఐ డాట్ శాలరీ అని తీసుకుంటారు. అక్కడ ఒక ఫిక్స్డ్ వాల్యూ పెడతారు, ఆ వాల్యూ కంటే ఎక్కువ ఉన్నది రాస్తారు అంతే. దాన్ని ఇంకో అరేలోకి తీసుకోండి, ఇంకో ఎంప్లాయీ న్యూ డీటెయిల్స్ అనే అరే తీసుకొని ఆ అరేలోకి అసైన్ చేయండి. సార్ ఇప్పుడు అరే సైజు తెలియనప్పుడు, అరే వాల్యూస్ తెలియనప్పుడు అప్పుడు మనం ముందే డిక్లేర్ చేయలేం కదా సార్. అదే అందుకే నేను ఇక్కడ ఏం చేసిన, ఈ అరే బేస్ అరే కదా, ఈ అరే ఎంత 10 సైజ్, అందుకే దీని గట్ట 10 అని తీసుకున్నాం. సో అప్పుడు ఈ వాల్యూస్ అన్ని 10 కంటే ఎక్కువ, ఇప్పుడు 10 కంటే ఎక్కువ అయితే రావు కదా లూప్ తిప్పినా కానీ, అందుకే నేను 10 అని తీసేసుకున్నాను. సో దానికి కలెక్షన్స్ వాడతాము, అరే కలెక్షన్ అని ఒకటి ఉంది, లైక్ అరే లిస్ట్ అనేది ఒక కలెక్షన్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చూద్దాం. ఓకే సార్. అరే లిస్ట్ Thank you, అనేది sir. ఒక ఆప్షన్ ఉంటుంది మనకు, దాన్ని ఇట్లా డిఫైన్ చేస్తాం, లైక్ అరే లిస్ట్ ఏ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ అంటాం. డెఫినేషన్ ఇది సిస్టమ్ నేమ్ స్పేస్ లో ఉండదు, కలెక్షన్స్ నేమ్ స్పేస్ లో ఉంటుంది. యూజింగ్ సిస్టమ్ డాట్ కలెక్షన్స్ లో ఉంటుంది ఇది. సో ఇప్పుడు దీనికి ఎన్ని వాల్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, సైజ్ అంటూ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు, ఏ డాట్ యాడ్ అని చెప్పి 1, ఓకే, ఏ డాట్ యాడ్ 2, ఏ డాట్ యాడ్ 3, వాల్యూస్ ని అసైన్ చేయొచ్చు ఆఫ్ ఎనీ టైప్. సో దీనికి సైజ్ అంటూ స్పెసిఫై చేయం. చూడండి, ఇనిషియలైజ్ చేసే న్యూ ఇన్స్టాన్స్ ఆఫ్ ది అరే లిస్ట్ క్లాస్ దట్ ఈస్ ఎంప్టీ అండ్ హ్యాస్ ద డిఫాల్ట్ ఇనిషియల్ కెపాసిటీ. దీనికి 2 ఓవర్లోడ్ మెథడ్స్ ఉన్నాయి, అంటే 2 టైప్స్, కెపాసిటీ పంపించవచ్చు, కెపాసిటీ పంపించకుండా కలెక్షన్ పంపించవచ్చు, అట్లా దాని మీద కొన్ని మెథడ్స్ ఉంటాయి. అదొక డేటా టైప్ ఉంది, కలెక్షన్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చూడొచ్చు. దాంట్లో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, ఇండెక్స్ ఆఫ్ ఆ పర్టికులర్ వాల్యూకి ఇండెక్స్ ఏంటి, ఇన్సర్ట్ చేయడము, రిమూవ్ చేయడము, పర్టికులర్ ఇండెక్స్ దగ్గర ఇన్సర్ట్ చేయడము, లాస్ట్ ఇండెక్స్ కనుక్కోవడము, రివర్స్ చేయడము, సార్ట్ చేయడము, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అరే లిస్ట్ మీద కూడా. ఓకే, ఈ సినారియోలో మనం ఇక్కడ ఎన్ని వస్తాయో తెలియనప్పుడు అరే లిస్ట్ కూడా వాడుకోవచ్చు. మనకి ఇక్కడ ఓన్లీ ఇంటీజర్ టైప్ అని తెలుసు కాబట్టి మనం ఓన్లీ అదే సైజ్ మెన్షన్ చేసాం అంతే. ఎనీ అదర్ డౌట్స్? ఎనీ అదర్ డౌట్స్? కంటిన్యూ చేద్దాం ఒక 10 minutes. రేపు చూద్దామా, ఓన్లీ ఈరోజు ఒక ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసిన అంతే, మిగతా 2 ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి కొద్దిగా. కంటిన్యూ. ఓకే, అదర్స్ ఏం లేదు, సింపుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్ మాట్లాడదామని అంతే. అదర్స్ కంటిన్యూ సార్. ఓకే ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్. కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి? సో కన్స్ట్రక్టర్ is a member of a class. Okay, constructor is also one of the member method of the class. It will have same name as the class name. కన్స్ట్రక్టర్ కి క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో అదే నేమ్ ఉంటుంది. కన్స్ట్రక్టర్ అనేది ఒక మెథడ్, ఇది సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్ ఉంటుంది. ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రిటర్న్ టైప్, ఈవెన్ వాయిడ్ గిటా ఉండదు. It should be same name as a class name and it will not have any return type, even void also. మరి పర్పస్ ఏంది, సేమ్ నేమ్ క్లాస్ నేమ్ ఏ ఉంటుంది ఎందుకు, అండ్ ఏం రిటర్న్ చేయండి ఎందుకు ఇది అంటే, సో ఏదైనా బిగ్గర్ అప్లికేషన్ అంటే మనం రియల్ టైమ్ సినారియో తీసుకొని ఏదైనా పర్పస్ అచీవ్ చేసుకోవాలన్నప్పుడు ఇనిషియలైజేషన్ ఉంటుంది, బేసిక్ ఇనిషియలైజేషన్. అట్లాంటి వాటిని ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్ గా కాల్ అయ్యి డిఫాల్ట్ వాల్యూస్ ని అసైన్ చేస్తుంది. ఒక క్లాస్ లో ఏమైనా వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే ఆ డిక్లేర్ చేసిన వాల్యూస్ వేరియబుల్స్ కి డిఫాల్ట్ వాల్యూస్ ని
అసైన్ చేయడానికి కన్స్ట్రక్టర్ ని వాడతాం. ఓకే, a constructor is a member method of a class which is invoked automatically when an object to the class is created. ఎందుకు వాడతాం ఇది? A constructor is used to initialize the required values into the data fields of a class, or to pass a required value into a data field, or లైక్ ఇప్పుడు ఏదైనా డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకోండి, ఒక క్లాస్ రాసుకుంటున్నా దానికి. ఓకే, సో ఫస్ట్ నేను డేటాబేస్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే డేటాబేస్ కి కనెక్షన్ ఓపెన్ చేయాలి. సో ఆ కనెక్షన్ ఓపెన్ చేసే స్టేట్మెంట్ ని కన్స్ట్రక్టర్ లో రాసుకుంటాం, సో దట్ డేటాబేస్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేంత వరకు ఆ కనెక్షన్ ఓపెన్ అయి ఉంటుంది. సో అంటే టు డిఫైన్ సంథింగ్ విచ్ ఈస్ నీడెడ్, టు ఇనిషియలైజ్ సంథింగ్ విచ్ వీఆర్ గోయింగ్ టు రీయూజ్ ఆర్ యూజ్ అన్నప్పుడు కన్స్ట్రక్టర్ ని వాడతాం. టు కీప్ సంథింగ్ రెడీ అన్నట్టు, అంటే యూజ్ చేసే ముందే దాన్ని రెడీగా పెట్టడం కోసం కన్స్ట్రక్టర్ ను వాడతాం. ఓకే, టు కీప్ సంథింగ్ రెడీ టు యూజ్. నేను డేటాబేస్ నుంచి డేటా ఫెచ్ చేయాలంటే ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ నే కన్స్ట్రక్టర్ లో రాస్తాం. లేదంటే ఒక ఫైల్ నుంచి రీడ్ చేయాలి కంటెంట్ ని, ఆర్ ఫైల్ కి రైట్ చేయాలి కంటెంట్ ని. సో ఫైల్ ఓపెన్ చేసి పెట్టాలి. ఫైల్ ఓపెన్ చేస్తేనే, ఫైల్ ఓపెన్ ఆపరేషన్ రాస్తేనే, మెథడ్ రాస్తేనే మనం రీడ్ చేయడం కానీ రైట్ చేయడం కానీ అవుతుంది. అట్లా సో టు రీడ్ సంథింగ్ ఫ్రమ్ ఫైల్ వీ హ్యావ్ టు ఓపెన్ ఏ ఫైల్, ఆర్ ఆ ఫైల్ ఉందా లేదా చెక్ చేయాలి. సో అట్లాంటి ఆపరేషన్స్, టు కీప్ సంథింగ్ రెడీ బిఫోర్ వి యూజ్ ఇట్ అన్నప్పుడు కన్స్ట్రక్టర్ వాడతాము. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటి? క్లాస్ ఫస్ట్ ఎగ్జాంపుల్ అనేది ఉంది. సో కన్స్ట్రక్టర్ నేమ్ అనేది సేమ్ యాజ్ క్లాస్ నేమ్ ఉంటుంది. సో పబ్లిక్, సో సేమ్ యాజ్ క్లాస్ నేమ్ కాబట్టి పబ్లిక్ ఫస్ట్ ఎగ్జాంపుల్. రిటర్న్ టైప్ ఏముండదు ఇక్కడ, వాయిడ్ గిటా ఉండదు. ఓకే, సో క్లాస్ ఫస్ట్ ఎగ్జాంపుల్, పబ్లిక్ ఫస్ట్ ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ కన్స్ట్రక్టర్, పబ్లిక్ ఫస్ట్ ఎగ్జాంపుల్ అనేది కన్స్ట్రక్టర్. ఓకే, సపోజ్ ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది అనుకోండి, ఇంట్ ఏ అనేది ఉంది, ఇంట్ ఏ అనేది ఉంది. సో ఇప్పుడు ఈ ఏ వాల్యూని అసైన్ చేయాలనుకో, ఇంట్ ఇట్లా చేస్తాం, దిస్ డాట్ ఏ ఈక్వల్ టు 100. ఇక్కడ కొత్త వర్డ్ వచ్చింది, కొత్త కీవర్డ్ దిస్ అంటే ఏంటంటే కరెంట్ ఇన్స్టాన్స్ అన్నట్టు, కరెంట్ ఇన్స్టాన్స్ ఆఫ్ ది క్లాస్. సపోజ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ ఉంది, ఆ ఫస్ట్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ కి ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆ ఇన్స్టాన్స్ ని హోల్డ్ చేస్తుంది. ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆబ్జెక్ట్ లో ఏ అనే వేరియబుల్ ఉంటుంది. ఆ ఏ అనే వేరియబుల్ ని ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది దిస్ అన్నట్టు, దిస్ డాట్ ఏ, అట్లా ఆబ్జెక్ట్ డాట్ ఏ అంటాం కదా, అట్లా దిస్ డాట్ ఏ ఈక్వల్ టు 100. సో దిస్ అనేది ఇట్ స్పెసిఫైస్ ది కరెంట్ ఇన్స్టాన్స్ ఆఫ్ ది క్లాస్. సో దిస్ డాట్ ఏ అంటే 100 అని అసైన్ చేస్తుంది. ఓకే, లైక్ ఇట్లా ఒకటి రాస్తాను చూడండి. ఇక్కడ ఏమవుతుందో చెప్పండి. పబ్లిక్ స్టాటిక్, సరే అక్కడ మనం ఆల్రెడీ వేరే దాంట్లో సెట్ చేసాం కదా, అక్కడ చూద్దాం. స్టార్ట్ మెథడ్ అనేది వేరేది పెట్టాం కదా, ఎంప్లాయీ క్లాస్ పెట్టాం కదా, మెయిన్ మెథడ్, టెస్ట్ ఎంప్లాయీలో మెయిన్ మెథడ్ ఉంది. ఇదంతా కమెంట్ పెట్టేస్తాం, ఇక్కడే రాసేస్తాం మళ్ళీ చేంజ్ చేయడం కంటే. ఓకే, సో ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో చెప్పండి నాకు. ఇంటూ ఏ ఈక్వల్ టు, ఇంటూ ఏ అనేది డిఫైన్ చేసా, కన్సోల్ డాట్ రైట్ లైన్ అంటున్నా, ఏ వాల్యూ ఈజ్, మర్చిపోతున్నా, ఇక్కడ ఏమవుతుంది, ఒక ఏ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేసిన ఆ ఏ వాల్యూని డిస్ప్లే చేస్తున్నా, ఆ ఏ వాల్యూని డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తున్నా. ఏమంటుంది, యూజ్ ఆఫ్ అన్అసైన్డ్ లోకల్ వేరియబుల్, ఆ వేరియబుల్ కి నేను డేటా అసైన్ చేయలేదు, దాన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నా అని చెప్తుంది. రైట్, ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేద్దాం. క్లాస్ ఏంటి, టెస్ట్ ఎంప్లాయీ కాబట్టి పబ్లిక్ టెస్ట్ ఎంప్లాయీ. రైట్, ఇప్పుడు
దిస్ డాట్ ఏ అంటే ఆబ్జెక్ట్ లో ఉన్న ప్రాపర్టీ ఏ. సో ఇది నేను టెస్ట్ మెథడ్ లో డిఫైన్ చేశాను. ఓకే, క్లాస్ లో డిఫైన్ చేస్తే సరిపోతుంది. యా, దిస్ డాట్ ఏ ఈక్వల్ టు 100. An object reference is required for non-static field. Okay. So ఇప్పుడు టెస్ట్ ఎంప్లాయీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. టెస్ట్ ఈక్వల్ టు న్యూ టెస్ట్ ఎంప్లాయీ, రైట్? ఇప్పుడు టెస్ట్ డాట్ ఏ అంటే ఏ వాల్యూ రావాలి. ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది. ఇది కమెంట్ పెడితే ఫస్ట్ ఏం చేశాను, క్లాస్ టెస్ట్ ఎంప్లాయీలో ఏ అనే ఇంటీజర్ వేరియబుల్ ని డిక్లేర్ చేశాను. నేను వాల్యూ ఏం అసైన్ చేయలేదు ఇంకా, రైట్? స్టాటిక్ వాయిడ్ మెథడ్ రాసి మెయిన్ మెథడ్ లో ఆ ఏ వాల్యూని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఒక జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఒక మెసేజ్ పెడుతున్నాను. బిఫోర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ టు ఎంప్లాయీ ఈఎంపీ టెస్ట్. జస్ట్ ఒక మెసేజ్ పెడుతున్నా, ప్రాపర్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా మీకు ఇటు అర్థమవుతుంది. ఏ లైన్ తర్వాత ఏ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. క్రియేటెడ్ ఆబ్జెక్ట్ టు ఎంప్లాయీ టెస్ట్. సో నెక్స్ట్ వాల్యూ ప్రింట్ చేస్తున్నా, రైట్? చూద్దాం. సో ఏమైంది, ఫస్ట్ బిఫోర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ మెయిన్ మెథడ్ లో ఫస్ట్ లైన్ ఇదే కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది, రైట్? చూసుకోండి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. నెక్స్ట్ మెథడ్ మెసేజ్ ఏముంది, క్రియేటెడ్ ఆబ్జెక్ట్ ఎంప్లాయీ లిస్ట్ అనేది ఏ వాల్యూ ఈస్ 0 అని వచ్చింది. ఎట్లా వచ్చింది, నేను ఏం అసైన్ చేయలే కదా. ఇక్కడ వాల్యూ ఎట్లా అసైన్ అయింది అంటే డిఫాల్ట్ వాల్యూ అసైన్ అయింది. ఎవరు అసైన్ చేశారు డిఫాల్ట్ వాల్యూ అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఉంటుంది. ఒక క్లాస్ ఉందంటే దానికి బై డిఫాల్ట్ గా ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది. అది ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తామో అప్పుడు ఆ వాల్యూ అనేది ఆ ఫీల్డ్స్ కి డిఫాల్ట్ వాల్యూని అసైన్ చేస్తుంది. సో మనం రాయకుండా ఆటోమేటిక్ అది డిఫాల్ట్ వాల్యూని అసైన్ చేసేసింది. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది బై డిఫాల్ట్ కంపైలర్ క్రియేట్ చేసి వాల్యూని అసైన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం కన్స్ట్రక్టర్ రాస్తే కంట్రోల్ కేసి కంట్రోల్ కే మనం గిట కన్స్ట్రక్టర్ రాయొచ్చు టు ఇనిషియలైజ్ ది వాల్యూ. ఇంతకుముందు ఏమి ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి 0 వచ్చింది. ఇప్పుడు వాల్యూ అసైన్ చేసిన కాబట్టి 100 అనేది రావాలి మనకి, రైట్? చూడండి, ఏ వాల్యూ ఈజ్ 100. ఒక చిన్న టెస్ట్ చేద్దాం. అక్కడ నేను ఆబ్జెక్ట్ అసైన్ చేయకముందు ఏం జరుగుతుందో చూద్దాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకముందు ఏ వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే, దాన్ని యాక్సెస్ చేయలేం కాబట్టి రాదు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా దాన్ని యాక్సెస్ చేయలేం కదా, ప్రైవేట్ వేరియబుల్ కాబట్టి ఇక్కడ రావట్లేదు. చూడండి, ఏ అనేది ఇక్కడ ఏమొస్తుంది ఎర్రర్. An object reference is required for the non-static field or method or property. A అనేది ఇక్కడ నాన్ స్టాటిక్ ప్రాపర్టీ, మెయిన్ మెథడ్ అనేది స్టాటిక్ మెథడ్. ఓకే, పబ్లిక్ పెట్టినా అది నాన్ స్టాటిక్ అవుతుంది కాబట్టి స్టాటిక్ మెథడ్ లో నాన్ స్టాటిక్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ అదే చెప్తా, జస్ట్ యాక్సెస్ చేయలేము అని చెప్తా. ఇది వే ఆఫ్ రైటింగ్ ఏ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, ఇట్ విల్ హ్యావ్ ఏ సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్, ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రిటర్న్ టైప్. ఓకే, it will be automatically executed whenever we try to create an object. Okay, right? It will automatically execute and initialize the default values of the data fields. Next, ఇక్కడ నేను డైరెక్ట్ వాల్యూని అసైన్ చేసిన. ఈ వాల్యూని నేను లైక్ ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, లైక్ ఇది
సింగిల్ జీరో పారామీటర్ కన్స్ట్రక్టర్. నేను ఏం పారామీటర్స్ పాస్ చేయలేదు. మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, వీ కెన్ ఆల్సో పాస్ పారామీటర్స్ టు దిస్ కన్స్ట్రక్టర్. ఓకే, లైక్ ఇంకొక వేరియబుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. One is default constructor. Without writing code, it will be automatically run by runtime environment or compiler. Next, parameterized constructor, copy constructor, private constructor, static constructor. There are different types ఉంటాయి, like default constructor, parameterized constructor, copy constructor, private constructor. So మనం ఇప్పుడు ఒకటి default constructor చూసాము, without parameters, zero parameter constructor చూసాము. ఇప్పుడు వన్ పారామీటర్స్ తో ఉన్న కన్స్ట్రక్టర్ చూద్దాం. ఓకే, పబ్లిక్ సేమ్ ఇంకొకటి గిట్ట రాసుకోవచ్చు నేను, టెస్ట్ ఎంప్లాయీ ఇంటూ ఏ అంట. ఓకే, నేను ఏం చేస్తా, దిస్ డాట్ బి అని బిలోకి అసైన్ చేద్దాం, బి అని తీసుకుంటాం. ఓకే, చూడండి, జీరో పారామీటర్ కన్స్ట్రక్టర్ పెట్టా, సింగిల్ పారామీటర్ యాక్సెప్ట్ చేసే కన్స్ట్రక్టర్ పెట్టా. సో జీరో పారామీటర్ ఉన్న దాంట్లో దిస్ డాట్ ఏ ఈక్వల్ టు 100 అని అసైన్ చేసా. ఇక్కడ నేను బి వాల్యూని పాస్ చేస్తాను. ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ వాల్యూని పాస్ చేస్తాను, ఆ వాల్యూని బిలోకి అసైన్ చేస్తాను. ఓకే, బిఫోర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఎంప్లాయీ టెస్ట్, ఇది క్రియేటెడ్ ఆబ్జెక్ట్ ఎంప్లాయీ టెస్ట్, ఆ వాల్యూ ఏది ఉందో అది నేను ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, టెస్ట్ ఎంప్లాయీ టెస్ట్ 2 అంటున్నది. ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు నేను వాల్యూ పాస్ చేస్తాను 2. ఫస్ట్ 100 ఇచ్చాము, సో ఇక్కడ 200 ఇస్తాం. ఓకే, ఏం జరుగుతుందో చూద్దాం. రైట్, నెక్స్ట్ ఆ వాల్యూని ప్రింట్ చేయాలి కదా, లేకపోతే మనకి ఏం డిస్ప్లే అవ్వదు. సో ఇక్కడ బి అని పెడతాం, టెస్ట్ 2 బి అంట, టెస్ట్ 2 బి. అండ్ ఇక్కడ బిని గట్ట డిస్ప్లే చేయాలి కాబట్టి, అంటే ఏం వాల్యూ ఉందో అర్థం కావడం కోసం, బి వాల్యూ ఇస్ టెస్ట్ డాట్ బి. ఓకే, ఇక్కడ గట్ట రావాలి కదా మనకు, ఏ వాల్యూ బి వాల్యూ, టెస్ట్ 2లో ఏ వాల్యూ, సింపుల్. ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు. నెక్స్ట్ ఇది సెకండ్ ఆబ్జెక్ట్ క్రియేట్. ఫస్ట్ ఆబ్జెక్ట్ టు ఎంప్లాయీ టెస్ట్, సెకండ్ ఆబ్జెక్ట్ టు ఎంప్లాయీ టెస్ట్. చూడండి ఏం జరిగింది. ఏమైంది, ఫస్ట్ బిఫోర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ టు ఎంప్లాయీ టెస్ట్ అనే మెసేజ్ వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ టు ఎంప్లాయీ టెస్ట్ అన్నాం, ఏ వాల్యూ ఏముంది 100 ఉంది, బి వాల్యూ 0 ఉంది. సో ఇక్కడ ఏ అండ్ బి అనేది 2 డేటా మెంబర్స్. సో టెస్ట్ ఎంప్లాయీ అనేది ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి దిస్ డాట్ ఏ ఈక్వల్ టు 100 ఇచ్చా, బి వాల్యూ అసైన్ చేయలేదు. అందుకే ఏమైంది, ఏ వాల్యూ 100 ఉంది, బి వాల్యూ 0 ఉంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, నేను 200 అనేది వాల్యూ పాస్ చేసిన. 200 అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడనేమో జీరో పారామీటర్స్ కాబట్టి జీరో పారామీటర్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయింది, జీరో పారామీటర్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయింది. సో అందుకే ఏ వాల్యూ 100 అసైన్ చేసింది. కానీ నేను సింగిల్ పారామీటర్ ఉన్న కన్స్ట్రక్టర్ ని వాడాను. సో ఈ కేసులో ఈ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్, ఇప్పుడు ఏమి వెళ్ళింది, ఏ వాల్యూ ఏం అసైన్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయ్యి 0 అసైన్ చేసింది. బి వాల్యూ సింగిల్ పారామీటర్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి 200 అసైన్ చేసింది, ఎందుకంటే 200 వాల్యూ పాస్ చేసింది. రైట్, అర్థమైంది కదా. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, సింగిల్ పారామీటర్, జీరో పారామీటర్ కన్స్ట్రక్టర్, సింగిల్ పారామీటర్ కన్స్ట్రక్టర్. నేను 2 వాల్యూస్ గిట్ట తీసుకోవచ్చు, లైక్ 2 పారామీటర్ కన్స్ట్రక్టర్ గిట్ట తీసుకోవచ్చు. చూడండి, అది ఇంటి ఏ బి అని తీసుకుంటా, ఇంటి ఏ బి. అప్పుడు ఏం చేస్తా, దిస్ డాట్ ఏ ఈక్వల్ టు ఏ అసైన్ చేస్తా, దిస్ డాట్ బి ఈక్వల్ టు బి. అది ఎక్కడి నుంచి తీసుకుంటా, అది ఎక్కడి నుంచి పాస్ చేస్తా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పాస్ చేస్తా.
థర్డ్ ఆబ్జెక్ట్ ఇది, రైట్? థర్డ్ ఆబ్జెక్ట్ టెస్ట్ 3 అంట. ఓకే, ఇక్కడ 200 300 పాస్ చేస్తాం, రైట్? ఆర్ 300 400 పడుతుంది. ఇక్కడ టెస్ట్ 3 అంట, ఇక్కడ టెస్ట్ 3, రైట్? రన్ చేసి చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు సింగిల్ జీరో పారామీటర్ కాబట్టి ఏ వాల్యూ ఈజ్ 100 అని వచ్చింది, బి వాల్యూ ఈజ్ 0 వచ్చింది. సెకండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు సింగిల్ పారామీటర్ కన్స్ట్రక్టర్ వాడుతున్నా కాబట్టి 200 పాస్ చేసిన 200 ప్రింట్ అయింది. థర్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు 2 వాల్యూస్ పాస్ చేసిన కాబట్టి రెండింటికి 2 అసైన్ అయింది, 300 400. ఓకే, ఇది కన్స్ట్రక్టర్. స్టాటిక్ ప్రాపర్టీస్ రేపు చూద్దాం. స్టాటిక్ రీడ్ ఓన్లీ కాన్స్టెంట్స్ ఈనమ్స్, ఇది రేపు చూద్దాం. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? సార్ చెప్పండి. మనం ఎరేస్ లో 20% హైక్ ఇచ్చాం కదా, అవును, అప్డేటింగ్ సాలరీ 20% హైక్ ఇచ్చాం కదా, ఇప్పుడు దాన్ని అవును. 20% రాసుకుంటాం సార్ 20% అనేది పర్సంటేజ్లు మనం ఎలా రాసుకుంటాం? జస్ట్ దాని పర్సంటేజ్ కింద ట్రీట్ చేస్తావు, ఇక్కడ మారుస్తావు అంతే. ఇక్కడ ఇంటూ పెట్టాను, పర్సంటైల్ పెట్టాలనుకుంటా. ఓకే సార్. ఇక్కడ ఇంటూ పెట్టాను, అందుకే 2 lakhs సంథింగ్ వచ్చింది కదా. ఇక్కడ ఇంటూ బై కానీ బై పెడతాము. సాలరీ పర్సంటేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? హైక్ ఇంటూ శాలరీ ప్లస్ దానికి కలిపినాము. అదే ఇక్కడ ఏదో లాజిక్ మిస్ అయ్యాను, డౌట్ వచ్చింది నాకు. అది కరెక్ట్ చేయండి మీరు అంతే. ఓకే నేను ఇంటూ పెట్టాను, ఇక్కడ ఏమైంది 20 ఉందనుకోండి, 20 ఇంటూ శాలరీ చేశాను. అందుకే నేను 12,000 ఉంటే 1,24,000 ఇంటూ 20 చేస్తుంది కదా. 45 lakhs of 28,446 వచ్చింది సార్. అందుకే అంత రాంగ్ వచ్చింది. సో 20% ఈక్వల్ టు 20/100. ఆ 100 అనేది ఇక్కడ మిస్ అయింది అంతే, అంటే 0.20. కరెక్ట్. అంటే మనం ఇక్కడ పెట్టుకుంటే సరిపోద్దా, బై పర్సంటేజ్ పెట్టుకుంటే సరిపోద్దా సార్? పర్సంటేజ్ పెట్టొద్దు, బై 100 చేసి మీరు రాయాలి. ఇక్కడ దీన్నే హైక్ బై 100 ఇంటూ శాలరీ, అంతే కదా. ఇప్పుడు ఇట్లా రాయాల్సి వస్తుంది. ఓకే సార్. By 100 parenthesis can be removed, changes. Okay. Sir, Hmm. access modifiers లో protected key ని internal key difference ఏంటి sir? అది చెప్తాను, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఉంది కదా, అప్పుడు మాట్లాడాను దాని గురించి. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లో డీటెయిల్ గా చూద్దామని ఆపాను. Any other doubts? Any doubts? అంటే చదివావా యాక్సెస్ మాడిఫైయర్స్? అంటే చెప్పేస్తావు ఆల్రెడీ చదివి డౌట్ ఉంది అంటే, లేదు ఇంకా చదువుకోలేదు అంటే తర్వాత మాట్లాడదాం. జస్ట్ సింపుల్. ప్రొటెక్టెడ్ అనేది ఏంటంటే అది ఏ క్లాస్ లో అయితే డిఫైన్ చేస్తామో ఆ క్లాస్ లో దాని సబ్ క్లాస్లు. అందుకే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు క్లాస్ సబ్ పేరెంట్ క్లాస్ సబ్ క్లాస్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. సో ప్రొటెక్టెడ్ అనేది సబ్ క్లాస్ అండ్ ఇట్స్ డిరైవ్డ్ క్లాసెస్ లో యాక్సెస్ చేస్తాం. ఇంటర్నల్ అనేది కంప్లీట్ ఆల్ క్లాసెస్ విత్ ఇన్ ద అసెంబ్లీ, విత్ ఇన్ ద ప్రాజెక్ట్. ఓకే, ప్రొటెక్టెడ్ ఇంటర్నల్ ఉంటుంది విత్ ఇన్ ది అసెంబ్లీ అండ్ ఇట్స్ డిరైవ్డ్ క్లాసెస్ అన్నట్టు. ఆ క్లాసెస్ వాట్ అసెంబ్లీలో ఉన్న క్లాసెస్ కి డిరైవ్డ్ క్లాసెస్. Okay, any other doubts? I'm stopping recording.